నేనిప్పుడు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి. బావుంది కదా! ఖచ్చితంగా బావుందని చెప్పాలి. ఎందుకంటే తనని అందంగా లేదు అని ఎవరైనా చెప్పినా, తనకు నాకంటే వీళ్ళు అందంగా ఉన్నారు అని అనిపించినా కూడా వెంటనే వాళ్ళని చంపేస్తుంది. కామెడీ అనుకుంటున్నారా? నిజమండి బాబు. హర్యానాకు చెందిన పూనం అనే ఒక మహిళ చేసినటువంటి నిర్వాకం ఇది. 2025 డిసెంబర్ 1వ తారీఖున పానిపట్ జిల్లాలోని నౌలకా అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఒక పెళ్లి ఫంక్షన్‌కి అటెండ్ కావడానికి వచ్చింది పూనం. ఆ పెళ్లిలో ఎంతో సరదాగా గడిపింది. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూనే ఎంతో దారుణానికి ఒడిగట్టింది. అందరూ కూడా పెళ్లి పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు పూనం ఒక 6 ఏళ్ల చిన్న పాప విధిని హతమార్చింది. ఒక నీళ్ళ టబ్బులో ముంచి విధిని ఊపిరాడనివ్వకుండా చేసి చంపింది. విధిని మాత్రమే కాదు, తన బంధువుల పిల్లలను కూడా ఇదే విధంగా చంపింది. తన కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని నీళ్ళ ట్యాంకులో ముంచి చంపింది. ఎవరికి అనుమానం రాకుండా తన సొంత కొడుకును కూడా అదే ట్యాంకులో ఆ అమ్మాయితో పాటు ముంచి చంపేసింది. అలాగే తనకి సోదరుడి వరుస అయినటువంటి ఒక వ్యక్తి కూతురిని కూడా అదే విధంగా చంపింది. పోలీసులు దీనిని సైకో కిల్లర్ చేస్తున్నటువంటి హత్యలుగా తీసుకొని కేసుని దర్యాప్తు చేశారు. తెలిసిందేంటంటే ఇవన్నీ కూడా పూనం చేసింది అని. అసలు పూనం ఎందుకు చేసింది? దానికి కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అసూయ ఎంత ప్రమాదకరమైందో చూపించే నిజమైన సంఘటన ఇది. మనిషిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నిటిలో కూడా అసూయ అనేది ఎంతో ప్రమాదకరమైనది. అసూయ ఒక్కసారి మనసులో పెరిగితే ఆ వ్యక్తి ఎంత దారుణమైన చేయడానికి సిద్ధమవుతాడు. అలాంటిదే ఇది కూడా. ఈ రోజు మనం వినబోతుంది అలా అసూయ చెందినటువంటి హర్యానాకు చెందిన పూనం కథ. హర్యానా రాష్ట్రంలో పానిపట్ జిల్లాలో ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి మహిళ పూనం. పూనం బయటికి సాధారణంగా ఎంతో అందంగా కనిపించినా కూడా లోపల ఒక క్రూర మృగాన్ని పెంచుతూ ఉంది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా పూనంకి ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉంది. తనకంటే అందంగా ఉన్నటువంటి పిల్లలను చూసినా, తనకంటే అందంగా ఉన్నారు అని అనిపించినా కూడా వారి మీద పూనంకి అసూయ కలిగేది. ఆ అసూయ వల్లే పూనం ఇంతమందిని చంపింది. తన కొడుకును కూడా చంపేసిందంటే తను ఏ స్థాయి మూర్ఖురాలో అర్థమవుతుంది. అందరూ ఈ మరణాలన్నింటినీ కూడా ప్రమాదంగానే భావించారు మొదట్లో. అలా అనుమానం రాకుండా చేసింది పూనం. నేరస్తులు ఎంత జాగ్రత్తగా నేరాలు చేసినా కూడా ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోవాల్సింది ఏదో ఒక రోజు. అలానే పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో పూనం దొరికిపోయింది. పోలీసుల విచారణలో పూనం 2 సంవత్సరాలలో 4గురిని చంపింది అని తెలిసింది. ఆ మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరగలేదు, ఎంతో ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి హత్యలు అని తెలియడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా షాక్ గురైంది. మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఆ మనిషిని దేవుడుగాను మారుస్తాయి, అలాగే దయ్యంగా కూడా మారుస్తాయి. అసూయ అనేది ఆ మనిషి జీవితాన్నే కాదు, ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. అదే జరిగింది పూనం విషయంలో కూడా. తన కొడుకును పోగొట్టుకుంది, తన జీవితాన్ని నాశనం చేసుకుంది, ఆ కుటుంబాలలో తీరని శోకాన్ని నింపింది. ఇలాంటి వారు మన చుట్టూ కూడా ఉంటారు. ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి నిజమైనటువంటి సంఘటనలను మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.